తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్నారు కాబోయే మంత్రి లక్ష్మారెడ్డి. ప్రతిపక్షాలను కలుపుకుని తెలంగాణ ప్రగతి కోసం పనిచేస్తానని కేసీఆర్ ఎజెండానే తన ఎజెండా అంటున్న లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరు మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని మీరు అనుకున్నారు. ఇప్పటి వరకు మీ జిల్లాకు ఏం చేయబోతున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా నుండి మొదటి మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత చాలా రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది. మరి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు కేసీఆర్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి మా జిల్లా నుంచి కూడా కొంచెం ఆలస్యమైన ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇద్దరు మంత్రులుగా, ఇంకా ఒకరు పార్లమెంట్ సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా మరి జిల్లాకు మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాకు మంచి పోర్ట్ఫోలియోలు ఇస్తారనే నమ్మకం ఉంది. మరి తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి తెలంగాణ రాష్ట్రం సాధించిందో మరి కేసీఆర్ సారథ్యంలో మరి ఇప్పుడు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా అయి మరి చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తున్న సందర్భంలో మహబూబ్నగర్ జిల్లా మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మహబూబ్నగర్ జిల్లాను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే మాకు జిల్లాలో ఇచ్చిన పదవులు ఇచ్చిన అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా అభివృద్ధికి గతంలో జిల్లాలో కొత్త వెనుకబడిన మాట వాస్తవం. మరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్పెన్షన్ లోనే మీకు అవకాశం ఇచ్చారు. తొలిసారి జరిగినటువంటి కేబినెట్ లో అయితే మహబూబ్నగర్కు పాలనకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి కేబినెట్ లో మాత్రం ఇద్దరికి ప్రాతినిధ్యం చేస్తున్నారు. మీరు ఎలాంటి పోర్ట్ఫోలియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదంటే కేసీఆర్ ఎటువంటి శాఖకు బాధ్యతలు ఇచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారు? అంటే పోర్ట్ఫోలియోలు ముఖ్యం కాదు. పోర్ట్ఫోలియోలు కేసీఆర్ గారు నమ్మకం ఉంది, మంచి పోర్టులు ఇస్తారని అసలు ఏదైనా చేయడం సిద్ధంగా ఉన్నాను. పోర్ట్ఫోలియో కంటే మనం మంత్రిగా ఒక పని చేయడం ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో ఒక్క మంత్రిగా ఉండదు, కానీ మంత్రి అన్నప్పుడు అందరితో పని తీసుకోవచ్చు. మరి జిల్లాకు అవసరమైన అన్ని రకాల అన్ని శాఖల నుంచి కూడా పని తీసుకుపోయి జిల్లాను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా అయితే మీ నియోజకవర్గం వరకే మీ బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మంత్రి అంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీకు బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ జిల్లా వరకు మీరు ఏ విధంగా బాధ్యతాయుతంగా వివరించే అవకాశాలు? తప్పకుండా. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా గతంలో చాలా వెనుకబడింది. దాదాపు లక్షల మంది అక్కడి నుంచి వలసలు పోతున్నారు. అవన్నీ నివారణ జరిపించి మరి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు గతంలో చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి కొత్తగా కేసీఆర్ గారు చేపట్టబోతున్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో త్వరలో ఫౌండేషన్ వేయడానికి కేసీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని కంప్లీట్ చేయించి అతి త్వరలోనే మొత్తం జిల్లా అంతా కూడా సాగునీరు అందించడం, తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ కార్యక్రమాలు కూడా జిల్లాలో సక్రమంగా అమలు చేయడానికి పనిచేసి జిల్లా అందరూ కూడా మంచిగా అందించడం, ఇంకా చాలా కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తాం. చూసుకుంటే దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అటువంటి వాదన తెరపైకి మీ జిల్లా నేతలు ప్రముఖంగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటుంది. వాటిని రూపుమాపే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అటువంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా తెలంగాణ అంతటా కూడా కేసీఆర్ గారికి అన్ని 10 జిల్లాలు కూడా అందరు తెలంగాణ 10 జిల్లాల ప్రజలందరూ కేసీఆర్ బిడ్డలే, అందరికి సమానంగా చూస్తాడు. నువ్వు అటువంటి ఆలోచన రాకుండా మరి ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. తప్పకుండా జిల్లాలో తీసుకుంటే బలంగా ప్రతిపక్షాలు ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నట్టు కాంగ్రెస్ అయినా కానీ టీడీపీ అయినా కానీ మీరు వారిని దీటుగా ఎదుర్కొనే విధంగా మీరు ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? బలమైన ప్రతిపక్షం అని కాదు, అసలు మా దృష్టిలో పెద్ద లెక్క కూడా కాదు. ఏదన్నా మరి కేసీఆర్ గారు ఎవరైనా మీరు చూస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోయి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. అన్ని విషయాల్లో వీళ్ళంతవరకు అన్ని పార్టీలు కలుపుకొని పోయి వాళ్ళతో కూడా సలహాలు సూచనలు తీసుకొని జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. మహబూబ్నగర్ ఎంపీగా చూసుకుంటే గతంలో కేసీఆర్ చాలా వాగ్దానాలు ఇచ్చారు. వాటిని అమలు విషయం పైన కూడా మహబూబ్నగర్ టౌన్ వరకు వాటర్ సప్లై విషయం పైన చాలా సమస్య ఉంది. మంత్రిగా మీరు ఆ సమస్యను పరిష్కరించే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి? తప్పకుండా. వాటర్ సమస్య అనేది ఒక్క మహబూబ్నగర్లో కాదు, గత పాలలో అంతటా అదే పరిస్థితున్నది. మరి అంతటా మొత్తం తెలంగాణ అంతా కూడా మరి దాని కొరకే స్పెషల్గా వాటర్ గ్రిడ్ అనేది తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్యక్రమం కేసీఆర్ చేపట్టి పడుతూ ఉంది. భారతదేశ చరిత్రను ఎక్కడ లేని విధంగా దాదాపు 25-30 వేల కోట్లైనా సరే మరి ప్రజలకు మంచినీరు అందించాలి, స్వచ్ఛ నీరు అందించాలని ఆలోచన కేసీఆర్ వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తున్నారు. మీరు మంత్రులు ఉండబోతున్నారు. ఇది మంత్రి హోదాతో మీకు పూర్తి స్థాయిలో జిల్లాకు రాబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలా ఉంటుంది మీ మధ్యన కోఆర్డినేషన్తో మీరు జిల్లా అభివృద్ధిలో ముందుకెళ్ళే అవకాశం? చాలా బాగుంటుంది. గతంలో చూసుకుంటే మీ మంత్రి మరోసారి జూపల్లి డీకేఆర్ మధ్య గొడవల కారణంగా జిల్లా విషయంలో చాలా అన్యాయం జరిగిన పరిస్థితులు ఈ విధంగా ఉంటుందా, లేదంటే మీరు కలిసికట్టుగా ఉన్నారు? వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లా గతంలో
ఏ నాయకులు సరిగ్గా కలిసి పనిచేయకని మహబూబ్ జిల్లా వెనుకబడ్డది. అటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానియం. కృష్ణారావు గారు మంచి మనిషి, ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తాం, కలిసి కోఆర్డినేషన్తోనే జిల్లాను అందరికీ మనం తీసుకెళ్తాం. మొత్తంగా ప్రతిపక్షాలతో కలిసైనా జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్తామంటున్నారు మంత్రి లక్ష్మారెడ్డి. కేసీఆర్ మంత్రి పదవి విషయంపైన సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఆయన. కెమెరామెన్ నర్సింగ్తో సురేష్ ఎన్టీవీ, హైదరాబాద్.